హలో ఎవ్రీవన్. మన కేంద్ర ప్రభుత్వం కింద వర్క్ చేసేటువంటి ఇండియన్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ నుంచి దాదాపుగా 223 పోస్టులను భర్తీ చేయడం కోసం పర్ మంత్ సాలరీగా 55,000 రూపాయలు ఇచ్చే విధంగానే, అది కూడా మనది ఏపీ, తెలంగాణ, ఇండియా వైజ్ అందరూ అన్ని డిస్టిక్ల నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అని తెలుసుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, రెమ్యునరేషన్ ఫర్ ది పోస్టులు చూసుకుంటే మీకు 55,000 రూపాయలు ఇస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా అడిషనల్గా మీకు కొన్ని అలవెన్సెస్ అయితే కల్పిస్తున్నారు. మీకు చూసుకుంటే హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేసి, టీఏ అలవెన్సెస్ అనేసి, అదేవిధంగా మీకు డిఏ అలవెన్సెస్ అనేసి, ఇక్కడ పర్ మంత్కి ఈజీగా మీరు గవర్నమెంట్ ఇచ్చేటువంటి 55,000 కాకుండా ఈ అలవెన్సెస్ మొత్తం కలుపుకొని ఈజీగా మీరు 70,000 నుంచి 80,000 రూపాయలకు శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి అడిషనల్గా అలవెన్సెస్ అయితే ఇస్తున్నారు. కాబట్టి వేకెన్సీస్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్న వివరాలు తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. జనరల్ కేటగిరీలో 98, ఈడబ్ల్యూఎస్లో 22, ఓబీసీలో 40, ఎస్సీలో 39, ఎస్టీలో 24, టోటల్గా 223 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో క్లియర్గా మీరైతే గమనించవచ్చు. ఇక్కడ జనరల్ కండిషన్లో చూసుకుంటే ఫస్ట్ పాయింట్, ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అన్నారు. కాబట్టి మన ఇండియా వైజ్ అన్ని స్టేట్ల నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. హౌ టు అప్లై ప్రాసెస్ చూసుకుంటే మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్ వీడియో కింద కామెంట్ ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరైతే అప్లై అయితే చేసుకోండి. పేమెంట్ ఫీజెస్ వివరాలు చూసుకుంటే మీరైతే 300 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై కింద మీకైతే అప్లికేషన్ ఫీజ్ ఫర్ 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ పే ది అప్లికేషన్ ఫీజ్. ఓకేనా. సో ఓసీ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి అయితే ఎలాంటి ఫీజ్ అయితే లేకుండా ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. పేమెంట్ అనేది మీరైతే ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో కట్టచ్చు, మీరైతే ఆఫ్లైన్లో కూడా కట్టచ్చు. సో మేబీ మనమైతే ఆఫ్లైన్లో కట్టాల్సి ఉంటే ఇక్కడ మీకైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారు, డీడీ తీసుకోవాల్సి ఉంటుంది అనేసి. పేమెంట్ ఆన్లైన్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడుతుంటాం. కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరైతే ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత లాస్ట్ డేట్ చూసుకుంటే మీకైతే ఫిబ్రవరి 8వ తేదీ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా మీరు కింద అయితే బాక్స్ రూపంలో అయితే గమనించవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే 2024 04/2024 అన్నారు. మీరైతే గమనించవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ వివరాలు ఏమిటి, వీటి గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే, నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఎక్స్క్లూజివ్ ఆపరేటర్ పోస్ట్ 223 పోస్ట్ అయితే భర్తీ చేసినారు. క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మీరైతే డిగ్రీ తీసుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ చూసుకుంటే 1 ఇయర్ వరకు మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ అదేవిధంగా టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అన్నారు. అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకైతే మాక్సిమం 35 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 కాబట్టి 18 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. మన గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇండియన్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తారంటే, కంపల్సరీ ఇక్కడ మీకు ఎగ్జామ్ పెట్టవచ్చు, అది ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఇండియన్లో లార్జెస్ట్ ఎనర్జీ కంపెనీ కాబట్టి కంపల్సరీ మీకు మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కంపల్సరీ స్కిల్ టెస్ట్ కానీ, అదేవిధంగా ఇంటర్వ్యూ కానీ ఇలాంటి కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత జాబ్ సెలెక్షన్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూ పెడతారంటే మీకు ఎప్పటికప్పటికి అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. మీకు అప్డేట్ లింక్ వీడియో కామెంట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు అప్లై లింక్, నోటిఫికేషన్ వీడియో కామెంట్ చేసి అక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.